అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా వృశ్చిక రాశి వారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయడం వలన వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరు ఎంతో మంచి గుణాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు యొక్క ఆలోచన మీకు తెలియకుండా ఉంటేనే మంచిగా జరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళైతే మనకు వాళ్ళతో బంధం అనేది ఉంటుంది, శాశ్వతం. కాబట్టి వాళ్ళకైతే ఒకే మిగిలిన వారు ఎవరైనా సరే అంటే మరొకసారి ఆలోచించుకోండి. మీ మీద శ్రద్ధ మీ వాళ్ళకి, మీ భార్యకి, మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి తప్ప ఇంకెవరికి మీ మీద ఆలోచన అనేది ఉండదని గుర్తుపెట్టుకోండి. కుటుంబానికి మీరు ఏం చేసినా ఆపుతాము. కాబట్టి ఒంటరిగా కూర్చొని మరి ఎప్పుడైనా సరే ఈ వీడియోలను అన్నీ వింటూ ఉండండి. అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు వినగలుగుతారు. ఇక ఈ వీడియోలోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి వారు రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఆదాయం వచ్చేటువంటి 2, వ్యయం 4 అంటే ఖర్చులు అనేటివి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. సంపాదించిన దానికన్నా మీకు ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సేవింగ్ చేయాలనుకుంటారు కానీ ఆదాయం ఏంటంటే 2 రెట్లు మాత్రమే చేయగలుగుతారనమాట. అలాగే ఆరోగ్యం అనేది కూడా 3. అనారోగ్యం ఏమీ లేదు. ఆరోగ్యం పరంగా అయితే మీరు పుష్కలంగానే ఉన్నారండి. అనారోగ్య స్థితి అంటే వచ్చినట్లయితే రానట్లుగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి వల్ల మీకు పెద్దగా అయితే ఇబ్బంది అనేది ఉండదు. ఇక సుఖం విషయానికి వస్తే కనుక సుఖ దుఃఖాలు అనేవి సమానంగా ఉంటాయి, ఇబ్బంది అనేది ఉండదు. ఇక అన్నీ చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యపూజ్యం 5, అవమానం అయితే 6. గౌరవం కన్నా కూడా అవమానమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా కాస్త జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు గురుబలం కూడా బాగుంది. గురుబలం వల్ల మీకు వెంటనే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం అయితే పుష్కలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి విషయానికి వస్తే కనుక వీరు అనేది వెన్నుపూస లాంటిదండి. అయితే చాలా మంచితనం కలిగి ఉంటారనమాట. వీరి మనస్తత్వం ఎక్కువగా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది వీరి యొక్క మంచి మనసు వల్ల వీరి మీద పుష్కలంగా ఉండి వీళ్ళకు ఎప్పుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు ఉంటాయని చెప్పుకోవచ్చు. వారు ఎదురుగా వచ్చి ఎవరైనా బాధపడితే వారికి ఉన్న దాంట్లో ఆలోచించకుండా సహాయం చేసేటువంటి మనస్తత్వాన్ని, అలాగే దాన ధర్మాలు ఇలాంటివి కూడా మీకు చేయడం వల్ల ఏంటంటే మీ జాతకం పరంగా ఉన్నటువంటి కాస్తో కూస్తో ఏదైనా దరిద్రం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అప్పుడు మీకు తోచినంత వరకు, మీరు స్తోమత ఉండి ఇవ్వగలిగినంత వరకు దాన ధర్మాలను చేస్తూ ఉండండి. అలాగే మీకు ఉండేటువంటి ఏదైనా కానీ అంటే నిష్కలమైనటువంటి మనసు వల్ల అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం అనేది ఉండదు. ఎవరి మీద కూడా ఎదుటివారు మీకు నష్టం చేశారని తెలిసినా కూడా దానికి తగ్గ జాగ్రత్తలు తప్పకుండా మీరు తీసుకుంటారు. వారికి అప్పటికప్పుడే మందలిస్తారు, కోపడతారు, అంతవరకే ఉంటుంది. తర్వాత వచ్చేటువంటి వారి మీద మీరు మనసులో ఒక కుట్ర పెట్టుకోవడమే, కల్మషాలు లేదైనా లేకున్నా నష్టం చేద్దామన్న ఆలోచనలు ఈ రాశి వారికి ఉండవన్నమాట. అంటే వారి మనసు ఉన్నదేదో గబగబా అనేస్తారు కానీ తర్వాత దాన్ని మనసులో పెట్టుకొని పగ తీర్చుకుందామనే ఆలోచన వీరికి ఈ వ్యక్తుల వరకు ఉండదు. వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం వీరిని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదనమాట. కానీ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఆ కోపం ఎదుటివారి నుంచి చూసినప్పుడు మీరు మనసులో ఏం పెట్టుకోరు. మీరు కళ్ళకపటం లేకుండా ఉన్నారనే బాగానే ఉంటుంది, అప్పటికప్పుడే అయిపోతుంది. కానీ అంతటితోటి కానీ ఎదుటివారి దగ్గర అయిపోతుందా? అయిపోదు. ఈ రేంజ్లో మిమ్మల్ని అరుస్తామా లేదా ఎంత మహాపాపం చేశామో అని చెప్పి మిమ్మల్ని ఎంతోమంది అవమానించారు. ఎంత కోపడి ఎంత చేస్తున్నారని చెప్పేసి వారు మిమ్మల్ని దెబ్బ తీసేటువంటి ప్రమాదం అనేది కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఇంట్లో ఇప్పుడు కుటుంబ సభ్యులైనా సరే ఒకసారి భార్యాభర్తలు అంటే అరుచుకుంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఎప్పుడూ ఉండే పరిస్థితులే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వారి కోణంలో నుంచి చూస్తే వాళ్ళు కరెక్ట్ మీకు అని, లేదా వాళ్ళ పిల్లలే కరెక్ట్ అని ఇంకొకసారి అనిపిస్తుంది. గట్టిగా మందలించారని అనుకోండి, వాళ్ళు మీ మీద పగ పెంచుకుంటారు. మీ పిల్లలు అవ్వచ్చు, మీ పిల్లలకైనా సరే మీ నాన్నను అంటే ఒక రకంగా అరుస్తున్నారు, ఎంత అవమానిస్తున్నాడు,
లేకపోతే మిమ్మల్ని ఎంత చెప్పేసి ఏంటంటే ఏమైనా గొడవ బాగా మనసులో పెట్టేసుకుంటారనమాట. అయితే రేపటి రోజున మీ వృద్ధాప్యం వచ్చి ఒక వయసు దాటిపోయినా తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకొని వాళ్ళు అప్పుడు రివెంజ్ తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఉంటారని చెప్పుకోవచ్చండి. కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి పరిస్థితుల వలన ఎవరైనా కంట్రోల్ తప్పుతారు. ఒకసారి సహనం అనేది పూర్తిగా తప్పించినట్లుగా కనిపిస్తుంది, కానీ వాళ్ళే తప్పిస్తారు. మన కుటుంబ సభ్యుల వల్లే మనం చాలా సార్లు కంట్రోల్ తప్పుతాము. అయినా సరే అది ఎదుటి వారికి నచ్చదు. కాబట్టి మనం సర్దుకపోవడం ఒకటే ఇక మిగిలింది. కానీ చేసుకున్నారేమో బయట వాళ్ళ విషయంలో కూడా చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళే, అందరూ మన వాళ్ళే అన్న ఉద్దేశంతో ఫ్రెండ్స్ కానీ ఇంకా వాళ్ళ ప్రతి విషయాన్ని కూడా మీరు ఏంటంటే షేర్ చేసుకుంటూ ఉంటారు కదా, వారి వల్ల చిన్న చూపు చూసి దాని వల్ల మీకు ఏంటంటే నష్టపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ మీరు గతంలో కూడా ఇట్లా ప్రతి విషయం కూడా మీరు చెప్పే విషయం ఉంటుంది కదా, ఏదైనా సరే అసలు వీరు మనుషులు అటువంటి ఆలోచన వీళ్ళు మనలాగే మనుషులే కదా, మన బంధువులే కదా అని చెప్పకూడని విషయాలన్నీ మనం చెప్పేస్తాం. మన చెల్లె కదా అని చెప్పి వృషభరాశి అసలు మనం ఎవరైతే మంచిది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రతిదీ కూడా ఎవరి వల్ల మీరు బాధపడి ఉన్నారో అన్ని కడుపులో మాటలు చెప్పుకొని ఇప్పుడే కాదు ఎవరి వల్ల మీరు బాధపడి ఉంటున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకుని దాని విషయంలో దూరంగా ఉండడం ఎక్కువగా అదృష్టాల మంచిది. జనంలో కలిసిపోయే రోజులు కాదండి, జనంలో దూరంగా ఉంటేనే మనకు విజయం ఎలా వస్తుంది. ఈ రోజుల్లో జనం చేసే పనిలో ఉంటేనే మనకు మంచి లాభాలు అంటే మీకు అవమానం అనేది చాలా ఘోరంగా పొందగలుగుతాము. రాజ్యపూజ్యం అనేది దాని గురించి వీరు అవమానం ఎక్కువగా ఉంటారన్నమాట. రాజపూజ్యం వస్తుందో అంతకంటే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండి వీరి ఆలోచన కాబట్టి వీరు కూడా డబ్బు మంచిగా సంపాదించగలరు. మీరు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుందని మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. కష్టాలు ఎదుర్కోకూడదు. ఉచిత సలహాలు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ చేసుకోవడం అనేది చేస్తూ ఉండండి. ఇంకా వచ్చిన దాంట్లో సర్దుబాటు చేయాలని అనుకోవడం ఇట్లా ఏది వద్దు. ఎందుకంటే ఒక 5 రూపాయలు పిచ్చోళ్ళు కాదు. ఈ రోజుల్లో మనం సలహాలు ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు. అలాంటి వారికి తీసుకున్నట్లు కాదు నటిస్తారు మాత్రమే, జస్ట్ అంతే. కాబట్టి ఒకరికి సలహాలు ఇచ్చే రోజులు కాదు చేస్తూ ఉంటే కనుక ఇవి మీకు వాళ్ళకు అన్ని తెలుసు. కాబట్టి మన పని మనం చేసుకోవడం కన్నా ఉత్తమం ఇంకొకటి లేదని చెప్పుకోవచ్చు. వాటిలో వీటిలో తలదూర్చి మనం ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు అనేది ఉంది. వృద్ధులకు కానీ జనం ఏంటంటేనండి ఇప్పుడు ఇచ్చేటువంటి తీసుకునేటువంటి రోజులైతే కాదు, ఆ పుణ్యం మనల్ని రివర్స్ మాట్లాడే రోజులు అనమాట. ఎదురు తిరిగి నన్ను అంటావా మనకు ఆ పుణ్యం అనేది డిమాండ్ చేసే రోజులు జనంతో అవమానం అనేది సహాయం చేసే విషయంలో అలాగే ఆలోచించకండి. ఈ రాశి పరంగా మీకు ఏంటంటే అలాగే నిగ్రహం కూడా మీకు అనుకూలంగా లేదంటే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే మీ స్థానంలో లేడీస్ కి కానీ దాని వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేటువంటి విషయాల కోసం వచ్చేటువంటి నేను కొన్ని పరిహారాలు చెప్తారు మారినట్లుగా వాటి వల్ల దాని మీద బయటపడేటువంటి అవకాశం అనేది ఇంకా ఎక్కడో ఒక మూలన మాత్రం మోసం చేయాలి. పరిహారాలు చేసుకోవడం వల్ల అలాగే మీరు ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే వ్యయం వచ్చేటువంటి ఆదాయం ఎంతుందో ఖర్చు కూడా అసలు పర్సనల్ అంతకంటే కొంచెం ఎక్కువగా ఉంది. వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ఇతరులతో షేర్ చేస్తే అన్నమాట. అలా చేసుకోవడం వల్ల మీకు నష్టం, సంపాదన ఏమో తక్కువ, ఖర్చులు ఎక్కువ. అంటే ఇంకా మీరు సరిపోక మీరు అప్పులు చేసి కుటుంబాన్ని జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. తప్పకుండా మరి అప్పులు లేని జీవితం గడపాలంటే మనం జనాలతో ఎక్కువగా ఉండకూడదు. ఏది కూడా మితంగా ఖర్చు పెట్టకూడదు. మీకు ఉన్న దాంట్లోనే సర్దుకపోయే ఏప్రిల్ మళ్ళీ అసలు బాకీ చేయకూడదు. కాబట్టి ఏంటంటే జరుగుతుందండి. శివారాధన చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. లేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు మరీ అవసరం అనుకుంటే ₹1 ఖర్చు చేయండి. ఏముందిలే ఇప్పుడు మనం ఖర్చు చేస్తాము కొనుక్కోవాలనుకోండి, బట్టలు ఇప్పుడు అవసరమా, డబ్బులు లేవు కదా అని మీ మనసులో మీరే సర్ది చెప్పుకోండి. అలా ఆలోచనలు చేసినప్పుడే మనం వృధా ఖర్చులు అనేవి తగ్గుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డబ్బును ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు రండి. అలానే మీ ఖర్చులను తగ్గించుకోవడం, సంపాదన పెరిగేటువంటి ఆదాయం పెరిగేటువంటి వృషభ రాశి వారికి షేర్ చేయండి. రోజుగా మరొక వీడియోతో మళ్ళీ చేయడం అవకాశాలను ఎదురు చూడడం చేస్తూ ఉండండి. అప్పులు వదిలించుకునేటువంటి ప్రయత్నాలను అయితే మీరు చేస్తూ ఉండండి. ఇంకా రేపటి రోజున శివారాధన చేసుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసాను పఠించడం కూడా చాలా మంచిది. రేపు శ్రీరామనవమి, చక్కగా శ్రీరాముని గుడికి వెళ్ళి ఆ శ్రీరాముని దర్శించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. అలాగే ఏ దేవతారాధన చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది అనేటువంటి అంశాలన్నీ పూర్తిగా తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.